భారతీయ జనతా పార్టీ జనసేనలకు సంబంధించినటువంటి పొత్తులో కీలకమైనటువంటి అంశం అయితే నెక్స్ట్ ఎన్ని సీట్లు వస్తాయి అన్నటువంటి 10 పార్లమెంటు 30 అసెంబ్లీ అన్నటువంటిది ఇస్తానని చంద్రబాబు ప్రపోజ్ చేశారన్నది ప్రధానంగా. పార్లమెంటు 10 అనగానే బీజేపీ ఓకే అంటుంది అన్నటువంటి ఉద్దేశమే. అట్లాగే 30 అసెంబ్లీ అన్నప్పుడు జనసేన ఓకే అంటుంది అన్నటువంటి రూట్లోనే తన ప్రపోజల్ ఇది ఢిల్లీలో ప్రస్తుతం వాడుకలో ఉంది. ఒకవేళ అదే కన్ఫామ్ అయితే పొత్తు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను ఏదో ఒక పార్టీలో చేరి అని చెప్పినటువంటి రఘురామకృష్ణరాజు అప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధపడ్డారు. నరసాపురం సీటు ఈ ముగ్గురులో ఎవరి చేతికి వస్తే వాళ్ళకి. అప్పుడు రఘురామకృష్ణరాజు అంటే బీజేపీ ఫస్ట్ కోరే సీట్ నరసాపురం, ఎందుకంటే గతంలో కృష్ణరాజు గెలిచారు, గోకరాజు గంగరాజు గెలిచారు. నరసాపురం నుంచి బీజేపీ తరఫున 3 సార్లు బీజేపీ ఆ సీటు గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు అక్కడ నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరి నరసాపురం సీటు ఆశిస్తున్నారు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.